శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ప్రశ్న రావణ్ గారు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత హ్మ్. చేసిన వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అదే అంటే జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత వాడు గన్నవరం పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడానికంటే ముందు వాడేమంటున్నాడంటే, "నన్ను చంపేస్తారా? హ్మ్. చంపేస్తారా? చంపేస్తారా?" అంటున్నాడు. అంటే ఇప్పుడేంటది సానుభూతిని క్రియేట్ చేసుకుంటున్నాడు. వాడిని ఫాలో అయ్యే ఏదో కొంతమంది ఉంటారు కదా! కొద్దిమంది. మా రావణ్‌ని చంపేస్తారేమో! మా రావణ్‌ని పోలీస్ స్టేషన్‌లోని ఏదో చేస్తారేమో అన్నట్టుగా వాళ్ళంటున్నాడు. మళ్ళేమంటున్నాడు, "ప్రశ్నించే గొంతుని మీరు తీసేస్తారా? ప్రశ్నించే గొంతు లేకుండా మీరు చేస్తారా?" అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను ప్రశ్నించి వీడొక్కడేనా? హ్మ్. హ్మ్. ఇప్పుడిక్కడ మహిపాల్ యాదవ్ అని చెప్పేసి ఓయూ క్యాంపస్‌లో ఉంటాడు. అవును. ఎంత చక్కగా ప్రశ్నిస్తాడు ప్రభుత్వాన్ని, అధికార అవును. ప్రభుత్వాన్ని. అతను రాజ్యాంగంలో బూతులు తిట్టకుండా కొన్ని లిమిట్స్ ఫాలో అవుతాడు కదా! అవును. ఇంకా మహాసేన రాజేష్ కూడా కొంచెం ఇంకొకతను ఉన్నాడు. సీమరాజు అని చెప్పేసి హ్మ్. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీని క్వెషన్ చేసిండు. మంచిగా క్వెషన్ చేయలేదా? అవును. ఇప్పుడు జర్నలిస్టులు, శాటిలైట్ మీడియాస్ అన్నీ ప్రభుత్వాన్ని తప్పులు చేస్తే క్వెషన్ చేయట్లేదా? అందరూ చేస్తున్నారు గదా! కానీ ఎవరు వీడిలాగా బూతులు తిట్టట్లేదు గదా! పర్టిక్యులర్‌గా ఒక వ్యక్తిని మాత్రమే టార్గెట్ చేసి చేయట్లేదు గదా! హ్మ్. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య చిరంజీవి గురించి ఎట్టా మాట్లాడిండు? హ్మ్. ఎ ఎ ఎంత సేపని ఊరుకుంటారు వాళ్ళు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే 2 సంవత్సరాలు వెయిట్ జేసిండేమో. హ్మ్. ఒకవేళ నాలాంటోడైతే నాకు డిప్యూటీ సీఎం పవరొచ్చిన ఫస్ట్ రోజే ఒక వీడియో చూడంగానే ఏం జేయాలో అది జేసేస్తా. హ్మ్. వాళ్ళకి ఓపిక ఉంది గాబట్టి జేశారు. పవన్ కళ్యాణ్‌ను సెలెక్ట్‌గా నన్ను టార్గెట్ చేసి ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ తలుచుకుంటే పిఠాపురంలో వీడికి బెయిలొస్తదా? హ్మ్. వస్తదా చెప్పు? ఎంతసేపు మాట్లాడడం, ఆ పోలీస్ స్టేషన్‌తో ఒక కాల్ చేసి మాట్లాడడం ఎంతసేపు? పట్టించుకోలేదు వీడినసలుకు. తిని జనసేన కార్యకర్తలు కొంతమంది అభిమానులు నాలాంటోళ్ళందరూ వీని దేశ వ్యతిరేక కార్యకలాపాలు చూసి కేసు పెట్టినవే. హ్మ్. మళ్ళీ ఇంకోటేమంటున్నాడు, 3 రోజుల నుంచి నేను అన్నం తినలేదు. హ్మ్. నీళ్ళు అవును. గూడా తాగలేదు హ్మ్. అన్నాడు. చూసారా మీరది? హ్మ్. 3 రోజుల నుంచి అన్నం తినకపోతే బాడీ అట్టుంటదా? మనిషి అట్టుంటడా? నీళ్ళు తాగకపోతే వాడసలు అట్టుంటడా అసలు ఫస్ట్? హ్మ్. నేను ఆమర నిరాహార దీక్ష చేస్తున్నా అని అంటున్నాడు. అంటే హ్మ్. ఎవరిని బెదిరిస్తున్నామని? ఎవరిని బ్లాక్‌మెయిల్ చేద్దామని జెప్పేసి. హ్మ్. నువ్వు మాట్లాడిన మాటలకు విచారణ చేస్తారు. సమాధానం చెప్పు. హ్మ్. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాగినావు గదా! గత 2 ఏండ్ల నుంచి. డైలీ ఇప్పుడు నువ్వు వాడేమంటున్నాడు? మీరు వీడియో చూసారో చూడలేదో లైవ్‌లు పెడతాడు లైవ్స్. హ్మ్. అరెస్ట్ చేయండి దమ్ముంటే. చెయ్యండి అరెస్ట్. నన్ను చేస్తారా? అంటున్నాడు వాడు. అంటే నువ్వు అప్పుడు అలా అన్నావు. ఇప్పుడు అరెస్ట్ చేసేసరికి ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు. మళ్ళీ నాకు 500 మంది ఫోర్స్‌నిచ్చారు పోలీసోళ్ళను. హ్మ్. వాళ్ళ టైం అంతా వేస్ట్ కాలేదా? 500 మంది ఫోర్స్ నా కోసం వచ్చారు. వాళ్ళకేమి పని లేనట్టుగా పవన్ కళ్యాణ్ గారు జనాలు చూస్తున్నారు ఏదేదో చెప్పేసి అంటా ఉన్నారు. మీరు ఆలోచించండి. ఒకవేళ 500 మంది ఫోర్సో, 100 మంది ఫోర్సో వీడికి ఇవ్వకపోతే వీడు ఏ ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా వీడు ప్రాణాలతో బయటకొస్తాడా? బయటికి పోతాడా? ప్రతి పోలీస్ స్టేషన్‌లో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులందరూ వాడిని అరెస్ట్ చేయండి. వాడిని మాకు అప్పగించండి అని చెప్పేసి వాడు అసలు బతుకుతాడా ముందసలు? వాళ్ళకి దొరికితే? అసలు అంతమంది సేఫ్టీ ఇచ్చింది వాడి ప్రాణాలు కాపానీకే గదా! అవును. వాడి సేఫ్టీ కోసమే గదా! హ్మ్. బయటకొచ్చేసి అంటే వాడికి బ్రెయిను, లాజిక్ పనిచేయట్లేదా? లేకపోతే వాడి మైండ్ సెట్ అంతేనా? లేదా వాడంతట వాడు ఇప్పుడు 4 రోజులు జైల్‌లో రకరకాలుగా 4, 5 పోలీస్ స్టేషన్‌లు తిరిగినావు కదా! హ్మ్. కనీసం పరివర్తన అన్న కనిపించిందా ఆ హ్మ్. వీడియోలో? హ్మ్. పరివర్తన ఏమన్నా కనిపించిందా? ఇంకా రెచ్చగొడుతుండు గదా! అవును. ఏమంటున్నాడు? సుగాలి ప్రీతి విషయంలో అన్యాయం జరిగింది. మీరు అక్కడ వాడు ఆ అమ్మాయిని రేప్ చేసిన తర్వాత వాడు బయట దర్జాగా తిరుగుతున్నాడు అని జెప్పేసి వాడు ఇదే చెప్తున్నాడు వాడు. హ్మ్. చానా సార్లు మీరు చాలా వీడియోలు చూసారో అవును. చూడలేదో అవును. చెప్తుంటా. ఇప్పుడు నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వైసీపీ. హ్మ్. వైసీపీని నేను గట్టిగా క్వెషన్ చేయాలి అధికారంలో ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారింది. సరే ఇప్పుడు దాని మీద పవన్ కళ్యాణ్ గారు సీబీఐ ఇంట్రాగేషన్ జేశారు. వాళ్ళకి కొన్ని ఎవిడెన్స్ దొరకలేదంట. దొరికిన ఎవిడెన్స్ ప్రకారము వాళ్ళు చేశారు. సరే ఆ అమ్మాయి నిజమో, అబద్ధమో ఆ అమ్మాయికి మరి ఏం జరిగిందో మనకు తెలవదు. కానీ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అత్యాచారం జరిగిందంటున్నాడు. ఎవడు జేషిండు? ఆ చేసినోడిని నువ్వు పట్టుకో. సీబీఐ వల్ల కాలేదు. పోలీస్ డిపార్ట్‌మెంట్ వల్ల కాలేదు. వాళ్ళ దగ్గర అసలు ఆధారాలు లెవ్వు. వాళ్ళ ఆధారాల ప్రకారం ఆ అమ్మాయి ఏదో ఆత్మహత్య చేసుకొని చనిపోయిందన్నట్టు వచ్చింది. కానీ మీ లెక్క ప్రకారం ఎవరో ఏదో చేశారన్నారన్నట్టే కదా! మరి ఎవరు చేశారు? ఆ చేసినోడెవడో నువ్వు పట్టుకో. అప్పుడు వాడిని పట్టుకొని పోలీసులకి అప్పగించు. సాక్ష్య ఆధారాలతో సహా. ఆ సుగాలి ప్రీతి పార్వతి గారికి కూడా చెప్తున్నాను. అమ్మ ఎవరు చేశారమ్మా మీకు? మీ 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 అమ్మాయిని
అన్యాయం చేసినోడు ఎవడో మీకు తెలిస్తే, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వండి. ఉమ్, చట్టం దృష్టిలో అందరూ సమానులే కదా! అవును. ముఖ్యమంత్రులను కూడా జైల్‌లో పెట్టినటువంటి చట్టం కదా ఇది. ఉమ్, ఎవరైనా సమానమే కదా! వాడెందుకు తప్పించుకుంటారు? వాడెవడు తప్పించుకోవడానికి? ఉమ్, ఇప్పుడు ఆ టాపిక్ అంతా డైవర్ట్ చేసేసి, వీడి ఇష్టం వచ్చినట్టుగా దేశద్రోహంగా, ఇప్పుడు వీడికి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈళ్ళు ఇంత దారుణంగా మాట్లాడీడు. ఇట్లాంటోడిని ఇట్లాంటోడి మీద చట్ట ప్రకారం కేసులు పెడితే అది అన్యాయం అంట. ఉమ్, మళ్ళొస్తాడు. మళ్ళొచ్చేసి రోడ్ల మీద కూర్చుంటాడు. రోడ్డు మీద టోల్ గేట్ దగ్గర మధ్యలో కూర్చొని అన్యాయంగా అరెస్ట్ చేసినాడు. మీకొక విషయం తెలుసా? షాకింగ్ న్యూస్ ఏం తెలుసా? ఈ మధ్య ఇట్ట పట్టుకొని జై భీమ్, జై భీమ్ అంటున్నారు. ఈ జై భీమ్ అనడం నిన్న మొన్న నుంచే స్టార్ట్ చేసిండ్రు. 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేదు. ఉమ్, మీరు 2 సంవత్సరాల క్రితం వీడియోస్ చూడండి. ఈ మధ్య మొన్న స్టేజ్ ఎక్కడానికంటే ముందు కూడా ఎప్పుడు కూడా జై భీమ్ అనలే. ఉమ్, ఇట్లా అంబేద్కర్ ఐడియాలజీ కూడా ఈయనకంత నచ్చదు. ఉమ్, అంబేద్కర్ ఇప్పుడు భారత రాజ్యాంగం రాసింది అంబేద్కరే కదా! అంబేద్కర్ చట్టమే కదా! ఉమ్. ఈ జై భీమ్ అనే స్లోగన్ నిన్నటి నుంచే స్టార్ట్ చేసిండు. ఉమ్, అంతకుముందు కూడా ఎప్పుడు అనలేదు. ఉమ్, మళ్ళీ దళిత్ క్రైస్తవులంట. ఉమ్, దళితులు వేరు, క్రైస్తవులు వేరు. నేను దళితుడిని. ఉమ్, క్రైస్తవులు వేరు. ఉమ్, కానీ దళిత క్రైస్తవులు అని చెప్పి చట్టంలో లేని పదాలు వీళ్ళు క్రియేట్ చేసుకొని సభలు పెట్టారు. ఉమ్, అదొక చట్ట విరుద్ధమే. ఉమ్. మళ్ళీ ఇతను ఒక కమిడియన్, ఒక లాయర్ ఉన్నాడండి. ఆయన పేరు జడ జడశ్రవణ్. ఈయన విచిత్రం ఏంటంటే నన్ను లిల్లీపుట్ అంటున్నాడు, ఆఫ్ కోట్ అంటున్నాడు. ట్రిపుల్ ఆర్ గారు అన్నది ఎవరికి తెలియదు అసలు ఫస్ట్. ఈయన ఏ మీడియా పడితే ఆ మీడియా, ఏ ఛానల్లో పడితే ఆ ఛానల్లో నన్ను లిల్లీపుట్ అన్నాడు. అన్ని మీడియా ఛానల్లో ఈయనే షేమ్ చేసుకుంటారు. ట్రిపుల్ ఆర్ గారు అనేది మీరు ఎప్పుడైనా చూసారా? అసలు ఆ వీడియో చూసారా? ఈయన అన్ని మీడియా ఛానల్ ఇచ్చి ఈయన పరువు పోగొట్టుకుంటున్నాడు. ఇట్లాంటి తలక మాసిన లాయర్ ఈయనకు దొరికింది. మళ్ళీ వీడియో మీకు ఆలోచించారా? రోడ్డు మీద కూర్చున్నాడు మధ్యలో. రోడ్డు మీద మీరు చూసారా వీడియో? టోల్ గేట్ మధ్యలో కూర్చున్నాడు. అంటే ఇదే విధంగా పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఆంధ్రలోనికి రానికుండా కూర్చుంటే జనాలందరూ వచ్చి ఆయనకు సపోర్ట్, మద్దతు తెలియజేసి ఆంధ్రలోకి వచ్చేలా చేసినాయి కదా. వీడు ఆ రేంజ్లో బిల్డప్గా ఊహించుకుంటున్నాడు మళ్ళా. ఒరే బాబు, నువ్వు కూర్చునేదేదో ఒకసారి ఊర్లోకి వెళ్ళి జనాల మధ్యలో కూర్చో. ఇప్పుడు వాడికి సపోర్ట్గా ఎన్ని మీడియా ఛానల్స్ పనిచేస్తున్నాయి? ఆ సాక్షి ఒక ఛానల్ పక్కన పెట్టేసింది. బయట జనాల్లోకి వెళ్ళి అడుగుదాం. వాడు చేసిన వీడియోల మీద, వాడు మాట్లాడటం మాటల మీద మద్దతు తెలియజేస్తారేమో. వాడి ఫోటోలు ముఖం మీద ఉమ్మేసి చెప్పుతో కొడుతుంటారు, గాండ్రించి ఉమ్మేస్తున్నారు. బయటికి వెళ్తే నీ పరిస్థితి అది. నువ్వు రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తే వందలాది మంది వచ్చి నాకు సపోర్ట్ చేస్తారు, నా పక్కన నించుంటారు, సో నాకు మద్దతు తెలియజేస్తారు, నన్ను అరెస్ట్ ఆపుతారని చెప్పేసి వాడు అనుకుంటున్నాడు. అంటే గన్నవరంలో కూడా వెళ్ళి మళ్ళీ వెంటనే బెయిల్ మీద ఒక రోజులో రావచ్చు అని చెప్పేసి అని అనుకొని ఆ విధంగా బిల్డప్లు కొట్టి ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తున్నది. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది అది? 15 రోజులు చేస్తా అన్నావు కదా, ఎక్కడి దాకా వచ్చింది అది? కానీ మనకు తెలియసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 4 రోజులు 4 పోలీస్ స్టేషన్లు తిప్పినప్పటికీ కూడా వాడి ముఖంలో ఎటువంటి పరివర్తన లేదు. నేను తప్పు చేశాను, ఈ విధంగా మాట్లాడడం, ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు అని పరివర్తన కానీ వాడి ఫేస్లో కనపడలేదు ఆ వీడియో చూసిన తర్వాత.